హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. శనగపిండితోటి మనము పకోడీ చేసుకుంటాము, బజ్జీ చేసుకుంటాము. ఎప్పుడైనా మీరు దోశ ట్రై చేశారా? ఒకవేళ మీకు తెలీదు అని అంటే ఈ వీడియో అయితే మీకోసమే. ఈరోజు శనగపిండితో దోశలు ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోకి 1 కప్ నేనైతే సుజీ రవ్వని వేసాను, లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటాం కదా. 1 కప్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ శనగపిండి తీసుకున్నానండి. దాని తర్వాత మన రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు సేమ్ కప్ మెజర్మెంట్ తోటి పల్చగా చిలుక్కున్న మజ్జిగని నేనైతే 1.5 కప్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక కప్ వేసుకొని పిండినంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కప్ మజ్జిగను వేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం కొలతకి సేమ్ కప్ యూస్ చేస్తున్నాము. 1/2 కప్ మజ్జిగ కూడా వేసుకొని మనకి పిండంతా ఎటువంటి పిండి ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టిర్రర్ కానీ లేకపోతే విస్కర్ కానీ ఉంటే మంచిగా పిండంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మన దోశలోకి కాంబినేషన్గా నేనైతే టొమాటో చట్నీని చూపించబోతున్నానండి. ఈ దోశలోకి పర్ఫెక్ట్ కాంబో అంటే ఈ టమాటా చట్నీ అనే నేనైతే చెప్తాను. సో పిండి పర్ఫెక్ట్గా అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఒక 15 మినిట్స్. ఇప్పుడు మనం టొమాటో చట్నీ చేయడానికి ఒక పాన్ తీసేసుకొని అందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మనకి కాగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చినపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసాను. ఈ రెండు మంచిగా నూనెలో ఒక్క 3 నిమిషాలు వేగిన తర్వాత ఇక్కడ 2 ఇంచుల అల్లం ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. మనం బయట హోటల్స్లో తిన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. అలాగే 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక 7 ఎండుమిర్చీలని వేసుకున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను వేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ టొమాటోలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న టొమాటో వచ్చేసి 3 పెద్ద సైజ్ టొమాటోలని తీసుకున్నాను. ఈ టొమాటోలు అనేవి మనకి మంచిగా మగ్గాలి. దీనికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఎంటైర్గా మన చట్నీ అవ్వడానికైతే 15 మినిట్స్లో యమ్మీ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ టొమాటో ముక్కలు మగ్గడానికి నేను ఉప్పు వేసాను, అలాగే కొద్దిగా కరివేపాకు, దాని తర్వాత 2 రెబ్బల చింతపండును కూడా వేసేసుకొని మనమైతే మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చామంటే టొమాటో ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకైతే ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయండి. ఒకసారి కలిపేసుకొని ముక్కలన్నిటిని మనమైతే ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే మన టొమాటో చట్నీని. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో టమాటో చట్నీ కూడా. మనము పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని టొమాటో చట్నీ ప్యారలల్గా చేసేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది. ఎటువంటి పిండి నానపెట్టే పని లేకుండా, ముందు రోజే బ్యాటర్ ప్రిపరేషన్స్ ఏమీ లేకుండా మనము అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఈ శనగపిండి దోశలు అనేవి అయితే చేసేసుకోవచ్చండి. మనకి టమాటో ముక్కలు చల్లగా అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల ఒక్కసారి అయితే పిండిని చూద్దాము. 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి. ఈ పిండిని మనం ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. దానివల్ల పిండి అనేది మంచి టెక్స్చర్లోకి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ పిండి కన్సిస్టెన్సీలో అయితే. ఈ టైంలో మీకు ఒకవేళ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలి అని ఉంటుందో అంత మీరైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బ్లెండర్లోకే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని పిండిలో కలుపుకున్నామంటే మన దోశ బ్యాటర్ అనేది అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బ్లెండర్లోకి టొమాటో చట్నీని అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి. యమ్మీ టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం దోశలు పోసుకోవడమే ఆలస్యం. దోశలు వేసుకున్న వెంటనే టొమాటో చట్నీతోటి సర్వ్ చేసుకొని యమ్మీగా ఇంకా దోశలు అయితే తినేసేయడమే అండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను, దోశ ప్యాన్ మంచిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ బ్రష్ తోటి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి ప్యాన్కి. దానివల్ల మనకి ఏంటంటే దోశ కూడా వేస్తున్నాం కదా, కింద ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు దోశ వేసేసుకొని చుట్టూ కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే మంచిగా దోశని కాలనిచ్చి సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకుంటే యమ్మీ శనగపిండితోటి దోశ అయితే రెడీ అయిపోతుందండి. ట్రస్ట్ మీ, ఈ దోశ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా మంచిగా గోల్డెన్ కలర్లోకి దోశ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకొని టొమాటో చట్నీతోటి లాగించేసేయడమే అనమాట. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్వాంటిటీ అయితే అండి 2 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు దాన్ని బట్టి మీ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. మీరు ఒకవేళ పొద్దున్న ఈ పిండిని కలుపుకున్నారంటే రెండో పూటకి నైట్ డిన్నర్కి కూడా మీరైతే చేసేసుకోవచ్చు. పిండి పాడవడం అలాంటిది ఏమీ ఉండదు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు ఆర్ ఎల్స్ నైట్ డిన్నర్కి కూడా తినొచ్చు. మీరు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా దోశ కూడా పాన్ నుండి వచ్చేస్తుంది. ఎటువంటి అతుక్కోవడం కానీ ఏమీ ఉండదండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరైతే ఈ దోశల్ని చేసేసుకోవచ్చు. సో మీకైతే మన దోశ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ దోశ రెసిపీ నాకైతే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఎటువంటి కొత్త వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.